పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చు, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఇటీవలి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాటలివి. నిజమే, ప్రపంచంలోని అనేక దేశాలు చెత్త నుంచి సంపద సృష్టించే పలు విధానాలు అమలు చేస్తున్నాయి. పునఃశుద్ధి, నిర్వహణ విషయంలో మాత్రం మన దేశం ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. పరిశుభ్రతే నయా జీవన సంస్కృతిగా స్థిరపడాలని అభిలాషిస్తూ దేశంలోని 4,000కు పైగా నగరాలు, పట్టణాల్లో ఘన వ్యర్థాల శుద్ధి ఏర్పాటుకు, చెత్త నుండి విద్యుత్, ఎరువుల తయారీకి మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిన బండి నడక మందకొడిగా సాగుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని రకాల ఘన వ్యర్థాలు 2030 నాటికి 16.5 కోట్ల టన్నులకు, 2050 నాటికి 43.6 కోట్ల టన్నులకు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా. రోజుకు 300 టన్నుల చెత్తను మండించి కరెంటు సాధించాలని తలపెట్టి 1987లోనే ఆరంభించిన తిమార్పూర్ ప్రయోగం అర్ధాంతరంగా చతికిలపడింది. 14 లక్షల టన్నులకు పైబడిన సామర్థ్యంతో 470 దాకా అధీకృత రీసైకర్లు పనిచేస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా అందులో సగం మేరకైనా వినియోగంలోకి రాలేదు. మరోవైపు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వంటి ఈ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత 3వ స్థానంలో నిలిచిన భారత్ వాటా 32 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా ఈ వ్యర్థాల్లో 78% దాకా సేకరణకే నోచుకోవడం లేదు. పాతబడిన టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు యథాతథంగా చెత్త కుప్పల్లోకి చేరిపోతున్నాయి. ఆయా పరికరాల్లోని మూలకాలు, రసాయనాలు నేరుగా భూమి పొరల్లోకి ఇంకి మానవాళికి అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. తగినంతగా రీసైక్లింగ్, పునఃశుద్ధి లేని కారణంగా ఇనుము, సీసం, రాగితో పాటు బంగారం, నియోడీమియం, కాడ్మియం వంటి విలువైన లోహాలు చేజారిపోతున్నాయి. ఏడాది కాలంలో ఈ వ్యర్థాల నుంచి సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన బంగారం వెలికి తీసే అవకాశాన్ని ఇండియా కోల్పోతుందని ఫిక్కీ ఆ మధ్య లెక్కగట్టింది. ఇక ప్లాస్టిక్ సంగతి చెప్పనవసరం లేదు. గాలిలో, నీటిలో, భూమి మీద పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలైతే మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు శరీర కణజాలాన్ని, డిఎన్ఏను దెబ్బతీస్తాయని, వాటి వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్ సంచులు అసంఖ్యాక మూగజీవాల్ని నరకయాతన పాలు చేస్తున్నాయి. చనిపోతున్న ఆవులు, గేదెల పొట్టల్లో 30 నుంచి 40 కిలోల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోని ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడతాయని ఎర్త్ యాక్షన్ సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950 నుంచి గణనీయంగా పెరిగింది. నాడు దీని ఉత్పత్తి కేవలం 20 లక్షల టన్నులు. 2019 నాటికి ఇది 45 కోట్ల టన్నులకు చేరింది. పరిస్థితి ఇలానే కొనసాగితే 2060 నాటికి ఈ ఉత్పత్తి మూడింతలవుతుందని అంచనా. భూగర్భం నుంచి వెలికి తీస్తున్న చమురు, సహజ వాయువుల్లో 10% ప్లాస్టిక్ ఉత్పత్తికే సరిపోతుంది. దీని తయారీకి అవసరమైన విద్యుత్ కోసం బొగ్గును మండిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే. భారత్లో ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ను నిషేధించినా ఇప్పటికీ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్లాస్టిక్ చేతి సంచుల వాడకం యథేచ్ఛగా కొనసాగుతోంది. మొత్తం సముద్ర వ్యర్థాలలో 85% ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటాయి. ఏది ఏమైనా విస్తరిస్తున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, వస్తు వినియోగం పెరగడం తదితర కారణాలతో ఘన, ద్రవ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. గృహాల నుంచి ఘన, ద్రవ వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, బ్యాటరీ వ్యర్థాలు, కాలం చెల్లిన ఉపకరణాలు వెలువడుతున్నాయి. ఇవి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలుగజేస్తున్నాయి. ఇళ్ల నుంచి, వీధి కూడళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి తీసుకుపోయి ఎక్కడో చోట పడేయడమే ఏళ్ల తరబడి ఇండియాలో జరుగుతున్న చెత్త విధానం. అసలు రోజు 100 టన్నుల్లో పోగవుతున్న చెత్తను సేకరించడం ఒకెత్తైతే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, అక్కడికి తరలించడం ప్రభుత్వాలకు సమస్యగా మారింది. చాలా చోట్ల స్థలాలే దొరకడం లేదు. పైగా డంపింగ్ యార్డులలో చెత్తను తగలబెట్టడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. వీటికి పరిష్కారం లేకపోలేదు. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, సరైన ప్రణాళిక. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వలయ ఆర్థిక వ్యవస్థ సర్క్యులర్ ఎకానమీ రూపకల్పనకు
వివిధ నమూనాలను రూపొందిస్తున్నాయి. ఈ విధానంలోకి మళ్లటం వల్ల వ్యయాలు తగ్గి 2040 నాటికి 1.27 లక్షల కోట్ల డాలర్లను పొదుపు చేయడానికి ప్రభుత్వాలకు అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగై ఆర్థిక వ్యవస్థలో 3.25 లక్షల కోట్ల డాలర్ల మిగులు సాధ్యమవుతుందని ఐరాస గతంలో ఒక నివేదికలో తెలియచేసింది. సర్క్యులర్ ఎకానమీ వలన 2040 నాటికి 7 లక్షల నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అది వెల్లడించింది. ఘన వ్యర్థాల పునఃశుద్ధి 2030 నాటికి దేశంలో 2,000 కోట్ల డాలర్ల మేర సంపద సృష్టికి అవకాశాలు కల్పిస్తుందని అవెండస్ క్యాపిటల్ అనే సంస్థ ఇటీవలి తన నివేదికలో వెల్లడించింది. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో హరిత రాయబార్ల ద్వారా వ్యర్థాలు సేకరించి వాటి నుంచి ఎరువుల తయారీ విక్రయాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో పంచాయతీకో సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 13,000కు పైగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 40,000 మంది హరిత రాయబార్లను నియమించారు. ఎంతో చక్కగా అమలైన ఈ కార్యక్రమం వైసీపీ అధికారంలోకి వచ్చాక తారుమారైంది. నిధుల కొరత, కార్మికులకు జీతాలు చెల్లించని కారణంగా చాలా కేంద్రాల్లో కార్యక్రమాలు నిలిచిపోయాయి. చెత్త సేకరణకు వినియోగించే రిక్షాలు, ఆటోలు అనేక చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,000కు పైగా ఉన్న రిక్షాల్లో 13,000కు పైగా నిర్వహణ లోపంతో మూలకు చేరాయి. ఇది రాష్ట్రంలోని పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో మార్పు మొదలైంది. బృహత్ ప్రణాళికతో చెత్త నుండి సంపద, ఉపాధి కల్పన సృష్టించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి చేపట్టడం అభినందనీయం. పిఠాపురం నుండి ప్రారంభం కాబోతోన్న ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమై రాష్ట్రమంతా అమలులోకి వస్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లోని ఏడాదికి 2,643 కోట్ల సంపద సృష్టి జరిగి 2.42 లక్షల మందికి ఉపాధి దొరికి రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం.